ఇందిరాగాంధీ మీద కేసులు కొట్టేశాక ఆయనకి తర్వాత మళ్ళీ రాజీనామా చేసి ఆయన ఎంపీ అయ్యాడు. అంత దుర్మార్గం వాళ్ళు. రాజ్యాంగాన్ని ఇది కబడ్డీ ఆడుకుంటారు వాళ్ళు. వాళ్ళు రాజ్యాంగం అంటే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ దొడ్లో ఉన్నటువంటి లెక్క చూసుకుంటారు. రాజ్యాంగాన్ని మార్చడం తమ కుటుంబ హక్కు కింద ఫీల్ అవుతారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడం వాళ్ళ కుటుంబం కింద ఫీల్ అవుతారు. రాజ్యాధికారం అనేటువంటి వాళ్ళ ఆస్తి కింద ఫీల్ అవుతారు. అలాంటి వాళ్ళతో ప్రమాదం. అలాంటి వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళ చేతికి ఈయన జుట్టిస్తున్నాడేమో అనిపించింది మోడీ. అది భయానకం అనమాట. అంటే అది ఒకవేళ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీనేమో, కానీ బీజేపీయేతర రాష్ట్రాల్లో రాజ్యాంగ ప్రతీకార చర్యలకు రాజ్యాంగబద్ధంగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ బిల్లు ఏమైనా ఉపయోగపడుతుందా రేపు అని ఈ 4 ఏళ్లలో కానీ భవిష్యత్తు? వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ప్రతీకారం తీర్చుకోవాలంటే ప్రభుత్వాన్ని రద్దు చేసేయచ్చు. ఆర్టికల్ 356 ఎందుకు పెట్టారు? ఇదివరకు కాంగ్రెస్ టైంలో ఎన్నిసార్లు వాడారు దాన్ని. నేను చెప్పినట్టు ఎన్టీ రామారావుతో సహా ఎంతమంది మీద ప్రయోగించలేదు వాళ్ళు. కానీ బీజేపీ ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు, ఎక్సెప్ట్ కాశ్మీర్. కాశ్మీర్ ఒక్కచోటే వాడింది. అది కూడా అప్పుడు సంపూర్ణ బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడం వల్ల బలం పోయింది ముఫ్తీ మహమ్మద్ సైద్. అప్పుడు తీసేశారు. లేదా మహారాష్ట్రలో తీసేశారు. ఏది ఎవరికి పూర్తి మెజార్టీ రానప్పుడు.